మనం దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 16, 20, 21, 22 వచనాలు. 16వ న్యాయాధిపతుల గ్రంథం 16, 20, 21, 22. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. చాలు చాలు. అక్షయ్ సురేష్ అని చెప్పాను, అక్కడే కూర్చుని అని చెప్పాను. ఆయన కొంచెం సురేష్ అని చెప్తాడు. తెలుగులో కొంచెం కొన్ని మాటలు చెప్పమను సార్. దగ్గర కూర్చోబెట్టుకో. సరే, ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గూర్చిన విషయాలు మన ఆత్మీయ పాఠం కొరకు మనం చదివాం. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు సంసోను యొక్క జీవిత చరిత్ర. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద ప్రభుత్వం చేస్తున్నారు, అధికారం చేస్తున్నారు. దేవుడు ఫిలిస్తీయుల చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు వాళ్ళ తిరుగుబాటును బట్టి. దేవుడు క్రైస్తవుల్ని మోడీ చేతులకి, బీజేపీ చేతులకు అప్పగించడానికి కారణం కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఏ కారణంతో అప్పగించాడో నేడు మనల్ని కూడా అదే కారణంతో అప్పగిస్తున్నాడు. వాయో వామ్మో అని మనం గిజగిజలాడాల్సిన అవసరం లేదు. దానికి కారణం అదే. అప్పుడు ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎలా వ్యవహరించాడో నేడు దేవుని ప్రజల విషయంలో దేవుడు అలాగే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలును దేవుడు అప్పగించాడు అనే మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, 10:6. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. అది మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలుల అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సిదోనియుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించారు. ఫిలిస్తీయుల చేతికి అప్పగించారు. అది అంటే ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా ప్రవర్తించడం ద్వారా దేవుడు ఫిలిస్తీయులు, అన్యులైన విగ్రహారాధికులైన ఫిలిస్తీయుల చేతికి అప్పగించను. ఎందుకనగా దేవుని మాట, దేవుని సెలవు లేకుండా మన తలలో ఒక ఎంట్రుకైనా రాలదు. అలాంటప్పుడు మన తల ఎగిరిపోతుందంటే కారణమేమి? తలలో ఒక ఎంట్రుకైనా రాలనప్పుడు తల ఎందుకు ఎగిరిపోతుంది? అలాంటప్పుడు వయనాడ్ అనే ఆ జిల్లాలో, కేరళలో ఒక ఊరు కొట్టుకుపోయింది. ఎవరు లేరు ఇక. ఊరు మొత్తం కొట్టుకుపోయింది. బురదలో ఉండారు, చనిపోయారు.
ఎందుకు అనేది. దేవుడు ప్రతి వానికి సమయాన్ని ఇస్తాడు, ఒక కాలాన్ని ఇస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆ మాటకి ఏంటంటే ఎల్లప్పుడూ అంటే చెప్పినంత కాలం చెబుతాడు. ఆయన ఎంతగా అంటే దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఎన్నో రకాలుగా కొన్ని రోగాలు రప్పిస్తాడు, కొన్ని నష్టాలు రప్పిస్తాడు, కొన్ని కష్టాలు రప్పిస్తాడు. అయినా సరే మనం మొండిదేలినప్పుడు చివరికి దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు, లాస్ట్ మరణానికి అప్పగిస్తాడు. సంసోను జీవితంలో మనం ఈ సంఘటనలు చూస్తాం. సంసోను దేని కొరకు దేవుడు పంపాడు భూమి మీదకి, లేక పుట్టించాడు? ఒక కారణంతో. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మహానే దానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును విడిపించుటకు దేవుని ఆత్మ ఆయన నిండుకొని ఉన్నది, లేక ప్రేరేపించున్నది, లేక ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. దేని కొరకు దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేని కొరకు అతడు వ్రతము చేయబడ్డాడు అనే మాట 13వ అధ్యాయంలో 5వ వచనం గమనించు. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. అది కాబట్టి ఆ బిడ్డ ఎందుకు పుట్టబోతున్నాడు అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించుటకు అనే మాట. ఫిలిస్తీన్ల చేతుల్లోకి వీళ్ళే వెళ్ళిపోయారు, కానీ ఒకడు విడిపించాలి. మనం కూడా పాపంలోకి వెళ్ళిపోయాం, దేవుడు విడిపించాలి, మనల్ని మనం విడిపించుకోలేం. అది వాక్య సత్యం, ఇది వాస్తవం కూడా. పాపమునకు అమ్మబడ్డాం, పాపానికి దాసులమయ్యాం, పాపానికి మనం లోబడిపోయాం, ఇరుక్కుపోయాం. దేవుడే దాని నుంచి మనల్ని బయటికి లాగుతాడు. రక్షకుడైన యేసు ప్రభు ద్వారా మనం రక్షించబడ్డాం. ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి వారిని విడిపించుటకు ఇక్కడ సంసోనును పుట్టించెను. నాజీరు చేయబడిన వాడు అనే మాట మనం చూస్తున్నాం. నాజీరు చేయబడిన ఈ సంసోను ఫిలిస్తీన్లను విడిపించుటకు దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించుండెను. 14వ అధ్యాయం 2వ వచనం. 14. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. వినండి, దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపిస్తున్నాడు. దేవుని ఆత్మ సంసోనును రేపుతున్నాడు. ఇది ఒక భాగం. ఫిలిస్తీన్ల కుమార్తెల్లో సౌందర్యవంతురాలను చూసి ఆమెను నాకిచ్చి పెండ్లి చేయమని తన తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి, అప్పుడు తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏమిటి? కుమారుడా, దేవుని ప్రజలలో కన్యకలు లేరనుకొని సున్నతి లేని విగ్రహారాధికురాలైన ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకున్నట్టుకు నీకు ఎందుకు ఆలోచన వస్తుంది అన్నాడు.
అట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఇది గమనించండి. ఒక సేవకుడైనా ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా ప్రతిదీ దేవుని చేత మనం ప్రేరేపించబట్ట కాదు. మనము శరీరం చేత ప్రేరేపించబడతాం, ఆత్మ చేత ప్రేరేపించబడతాం. శరీరము చేత ప్రేరేపించబడినది మరణము, ఆత్మ చేత ప్రేరేపించబడినది జీవమై ఉన్నదని గలతీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, 6:8 గలతీ పత్రిక 6:8. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. వినండి, సంసోను శరీరమును బట్టి ఇత్తాడు, యోసేపు ఆత్మను బట్టి ఇత్తాడు. యోసేపు తను ఏ విధంగా దేవునిలో ఎదిగాడు, ఎలా ఫలించాడు, ఎలా ముగించాడు. సంసోను ముగింపు చాలా దారుణంగా ఉంది. సంసోను పడిపోయాడు, సంసోను దిగజారిపోయాడు. శరీరమును బట్టి ఇత్తినవాడు శరీరమును పంటను కోయక తప్పదు. ఆత్మను బట్టి ఇత్తినవాడు ఆత్మను బట్టి లేక శరీరం చేత విత్తబడినవాడు క్షేమను పంట కోయను అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ఒక సేవకుడిని నేను ఎరుగుదును, తాను తన మనసుకు తోచించేస్తుంటాడు. ఒకరోజు తన కుమారుడు గొడ్డలు తీసుకుని తల తీసేస్తాను, ఎక్కువ మాట్లాడద్దు, కూర్చో అన్నాడు. ఎందుకు అంటే తాను విత్తుతూ వచ్చింది తప్పకుండా తన పిల్లల్లో పనిచేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. శరీరమును బట్టి ఇత్తినవాడు శరీరమును క్షేమను పంటకు వస్తాడు. అది భూమి మీద ఖచ్చితంగా జరుగుతుంది. ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మను నిత్య జీవం అనే పంటను, మహిమ అనే పంటను కోస్తాడు. కాబట్టి ఈయన ప్రేరేపిస్తుంది ఈ విషయంలో ఎవరు? తన శరీరమే. అన్నీ మనం కలపకూడదు. దేవుడు, ప్రతి దానికి దేవుడు అనే మాట మనం ఉచ్చరించకూడదు. చేసే పాపానికి ఒక శిక్ష, దానికి దేవుడిని అడ్డం పెట్టడం రెండవ శిక్ష. కాబట్టి నేను మళ్ళా ఈ మాట చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ వలన, బీజేపీ వలన క్రైస్తవ్యానికి నష్టం కలిగేది ఎంతో, కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరి వలన క్రైస్తవ్యానికి జరిగే నష్టం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ జరుగుతుంది అన్నమాట. ఇది సత్యం, మనం అంగీకరించాలి. వాళ్ళు బైబిల్ తగలబెడుతున్నారా, పత్రికలు పుస్తకాలు తగలబెడుతున్నారా? దానివల్ల జరిగే నష్టం కంటే మనం బయట జీవించే అవమానకరమైన జీవితం, శరీరానుసారంగా మన ఇష్టం వచ్చేట్లుగా బ్రతకడం ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. రెండవ మాట, ఈ కాజలో తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, రాజకీయాల్లో అనేక దుష్కార్యములు చేసే వాళ్ళ ద్వారా యేసు ప్రభు నామం దూషణ పాలవదు. కేవలం ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి, ప్రభు పేరు పెట్టుకొని ప్రభు బిడ్డలమని చెప్పుకునే మన ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుందన్నమాట. నా పిల్లలు అవమానకరమైన కార్యాలు కాజలో చేస్తే నాకు అవమానం వస్తాయి. ఈ చుట్టూ ఉన్న ఎవరింట్లో పిల్లలు అవమానకరమైన కార్యాలు చేసినా నాకు అవమానం రాదు. కాబట్టి నీవు ఒక వ్యక్తికి భార్యవా, అట్లయితే నీవు చేసే పనుల ద్వారా నీ భర్త తలదించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఊర్లో ఎవరు తలదించుకోరు. నువ్వు ఒక వ్యక్తి భర్తవా, నువ్వు చేసే పనుల ద్వారా నీ భార్య తలదించుకొని అవమాన పాలు అవుతుంది. కానీ ఈ ఊర్లో ఎవరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల నువ్వు దేవుని బిడ్డవైనందువలన
నిన్ను బట్టి దేవుడు తలదించుకోవాల్సి వస్తుంది. దేవుడి నామం దూషణ పాలవుతుంది అన్నమాట. సంసోను అలాంటి పరిస్థితికి అడుగులేస్తున్నాడు. సంసోను ప్రతి విషయంలో దేవుని విషయాలు తను గ్రహించట్లేదు. ఒకటి గమనించండి, నేను ఇక్కడ ఇదే 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ నా ప్రభు, నేను చెప్పిన తప్పు చెప్పాను కదా, 14:8 వచనం. 14:8. కొంతకాలమైన తరువాత, న్యాయాధిపతుల గ్రంథం 14:8 వచనం. అతడు ఆమె, మరి నేను ఇక్కడ కొంచెం ఆపాలనుకుంటున్నాను. ఒక క్లాసులో ఒకడికి 90 వస్తాయి, ఒకడికి 50 వస్తాయి, ఒకడికి 30 వస్తాయి, ఒకడికి 10 వస్తాయి. ఎందుకని? ఎడమర్లో కుర్రాడు లెచ్చలేరుగా చేస్తా, ఇంట్లో నేను 1 గంట పండుకోవాలి వచ్చినప్పుడు, ఎక్కడ చేస్తున్నామంటే ఇక్కడ 1 టౌన్లో ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నా అన్నాడు. వాడు చెప్పింది ఏమిటంటే, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, సార్ 100 మందిలో 20 మంది వింటున్నారు సార్, వాళ్ళు వింటలేదు సార్ అంటే, వాళ్ళు ఉంటున్నారు సార్, అసలు నేను చెప్పేది కానీ నా ముఖం వెంక కానీ నా వెంక కానీ అసలు పోరా బాబు అన్నట్టుకున్నారు బీటెక్ వాళ్ళు అంటే వాళ్ళంతా. వాళ్ళు అన్నాడు, ఒరే మనకు స్ట్రెంత్ ఉంటే చాలు ఎట్టగడ బాని అన్నాడు. అంటే అంతే, ఎడగడ బాని, దీని గురించి మన వల్ల కాదు, వాళ్ళ తల్లిదండ్రుల వల్లే కాదు, మన వల్ల మాత్రం ఏమైంది అన్నాడంట. కాబట్టి వాళ్ళు అశ్రద్ధగా, అంటే అసలు వాళ్ళ ఉద్దేశంలో పోను స్నేహితులు ఇది అయిపోగానే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేదే వాళ్ళ మైండ్లో, వాళ్ళ ప్రాముఖ్యత, వాళ్ళ ప్రాధాన్యత. ఈ చదువు అనేది చెప్పాయని అసలు ఇదే ప్రాధాన్యతే కదా వాళ్ళకి, తప్పనిసరి. అలాగే మందిరంలో కూడా కూర్చున్నప్పుడు ఈ వాక్యము, దాని విలువ, దానిలో ఉన్న గొప్పతనం, ఆ జీవం అనేది నీ మనసులో, అది కాకుండా వదిలిపెట్టిన తర్వాత మనం జీవించే జీవితమే నీకు ప్రథమ స్థానం అయితే, ప్రాముఖ్యత అయితే, ఇంకా ఎక్కదు నీకు ఇది. చూడండి 14వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన వచనం కూడా చదువు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి. చాలే, ఇక్కడ ఇది మీకు అర్థం కావాలంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలోకి వెళ్ళాల. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. సంఖ్యాకాండం 6:2. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల అనే మాట. తర్వాత చూడు ఎందుకంటే వచనం మనకు టైం కలిసి వస్తానికి 6వ వచనం. అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టకూడదు. తర్వాత మరొక చోట ఏమిటి, ఏ కళేబరమును ముట్టకూడదు. శవమునైనను జంతువు కళేబరమునైనను ముట్టకూడదు. సంసోను దేవుని చేత ఏర్పరచబడిన న్యాయాధిపతి, ఇశ్రాయేల్ వాక్యాన్ని ఎరిగినవాడు. లేకపోతే ఇశ్రాయేల్ని ఎలా నడిపిస్తాడు న్యాయాధిపతిగా? ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, సంసోను దేవుని వాక్యం విషయమై అంత పట్టించుకున్నవాడుగా లేడు, అంత పట్టుకున్నవాడుగా లేడు. దాన్ని సింపుల్గా ఇది కామన్ అన్నట్టుగా, ఇది మామూలు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదేమీ ఆయనకేమీ పట్టలేదు. దేవుని వాక్యం పట్ల మనం వైఖరి అనేది చాలా అశ్రద్ధకరమైందనమాట. ఇందులో నేను మీకు ఒక మాట చెప్తాను. నిజంగా నువ్వు పరలోకానికి వెళ్ళాలనే కోరిక నీకుందా? దేవుని రాజ్యంలో కలకాలం ఉండాలనే ఆశ నీకున్నదా? ఈ తుక్కంతా బొగు చేసి మంట వేస్తే దాదాపు పెద్ద మంట వస్తే ఒక 10 అడుగుల దూరంలో ఉండాల్సి వచ్చింది.
సెగ వస్తుందన్నమాట. ఇదేం పెద్ద ఎండాకాలం కూడా కాదు. నాకు అది చూసినప్పుడు నరకం ఎంత ఘోరంగా కాలిపోతూ ఉంటుంది. అందులో కాలిపోవటం అనే మాట, చావు లేకుండా, ఒక బొట్టు నీళ్ళు లేకుండా, ఒక మెతుకు అన్నం లేకుండా, మలమల మాడిపోతూ, దాహంతో, బాధతో, పక్కన మనిషితో మాట్లాడటానికి లేదు, ఎప్పుడు కాలిపోతూ ఉంటాం. కానీ మనం నరకాన్ని మర్చిపోతున్నాం. నరకాన్ని మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఇటు చూస్తుండాలి, అటు చూస్తుండాలి పరలోకం వైపుకి. నేను ఒక మాట అడుగుతాను నీకు, నువ్వు నిజంగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తివైతే దేవుని వాక్యం పట్ల నీకున్న ఆకలి ఉన్నదా, ఇష్టం ఉన్నదా? దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ మాట చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడదును, ఎవరికి సాక్ష్యం ఇద్దును. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. అది ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారు. కాబట్టి మనం ఫోను కానీ, టీవీ కానీ, లేకపోతే అమ్మలక్కలతోటి ముచ్చటకు కానీ ఇచ్చినంత ప్రాధాన్యత కానీ, ఆసక్తి కానీ వాక్యం పట్ల మనకు లేకపోవటం. తర్వాత ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నిద్ర తప్ప, సృహలేనితనం తప్ప దేవునితో గడుపుతున్న పరిశుద్ధాత్మ అందలి ఆనందం, దేవుని సన్నిధి సంతోషం అనుభవించలేకపోవటం. దేవుని వాక్యం అంటే భయం, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, పరిశుద్ధుల సహవాసం అనేది మనకు లేకపోవటం ఎంతో దురదృష్టకరమైన విషయం. అసలు యేసు ప్రభు నీకు అర్థం కాల, ఆయన మార్గం నీకు అర్థం కాలేదు, ఆయన సంఘం నీకు అర్థం కాలేదు. వినండి, ఆయన మనకు చూడండి, మనం ఎట్లా ప్రవర్తిస్తుంటామో. సంఘము క్రీస్తు శరీరము, తర్వాత దేవుని కుటుంబం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది దేవుని కుటుంబం. ఎఫెసీ పత్రికలో ఈ మాట మనం చూస్తాం, దేవుని కుటుంబం అనే మాట. 2వ అధ్యాయం 18వ వచనం, 2:18. ఆయన ద్వారానే మనము ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. తర్వాత 3:14 చూడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చాలు, ఆ తండ్రి ఎదుట. మనకందరికీ తండ్రి, మనం ఆయన పిల్లలం, మనం ఆయన ఇంటివారం అనే మాట. నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని ఇంటివారు, దేవుని ప్రజలు, దేవుని రక్తంలో కడగబడిన వారు. దేవుని ప్రజలను నువ్వు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే నేను ఒక మాట అడుగుతాను, నీ మనస్సాక్షి నీ గుండె మీద చేసుకొని దేవుని ముఖం చూసి చెప్పు, నువ్వు అందరితో ప్రేమగా, ఐక్యతగా, దేవుని కుటుంబంలో వ్యక్తిగా నువ్వు గుర్తించగలవా? అలా మాట్లాడగలవా? అలా స్నేహం చేయగలవా? ఇది అయిపోయి వెళ్తుంటే నీ పక్కన కనుక నీతో పలకన మనిషో గిట్టన మనిషో వస్తే ఇలా పెట్టుకుంటావు ఇక అంతే ముఖం. కొందరిని చూస్తే ఒక రకంగా నవ్వుతావు, మరి కొందరిని చూస్తే కిలకిల్లాడుతూ ఉంటుంది ముఖం. కొందరిని పలకరించే విధానంలో తేడా ఉంటుంది, కొందరిని పలకరించే విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని అలా ఎందుకు మనం వ్యవహరిస్తాం అనేది ఒక మాట గుర్తుపెట్టుకో. నేను ఒక పెద్ద మాట ఒకటి చెప్తున్నాను. భూమి మీద మనల్ని ఎవరైనా నష్టపరచగలరు, మనల్ని ఎవరైనా దెబ్బతీయగలరు, చంపగలరు, కానీ మనల్ని నాశనం చేయలేరు. మనం ఇంకా 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 పైకి వస్తానే ఉంటాం. కాబట్టి ఎవరి విషయంలోనూ నువ్వు బాధ పెట్టుకోవద్దు, ఎవరి విషయంలోనూ అసహనానికి గురి కావద్దు, ఎవరి విషయంలో ఆయాసపడద్దు. నీ మనస్సు ఆరాధనలో లేకుండా, ప్రభువు ముఖం చూడకుండా. కొందరు యవనస్తులు ఏమనరాండ్రు, కొందరిని మనసులో పెట్టుకొని కొందరిని ప్రేమించి యేసు ప్రభుకి ఆ ప్రేమించిన వ్యక్తి అడ్డం వస్తాడు.
కొందరు కొంచెం నడికారు వయసు వచ్చిన తర్వాత కొంతమంది మీద పగ, ద్వేషం, లేకపోతే కోపం, లేకపోతే ఒకలాంటి బాధ పెట్టుకొని ఆ మనిషి యేసుప్రభు ముఖం నువ్వు చూడకుండా అడ్డం వస్తుంటారన్నమాట. అది ఒక కారణం, ఇది ఒక కారణం, రెండు ఒకటే పాపం. ఒక యవనస్తురాలు ఒక కుర్రాడిని ప్రేమించింది, సౌందర్యవంతుడిని. వాడు యేసుప్రభుని చూడకుండా అడ్డం వచ్చాడు. నువ్వు ఒక మనిషి మీద బాగా కోపం పెట్టుకున్నావు. కారణాలు వేరు. ప్రతి మనిషి కూడా కారణాలు వెతుక్కుంటారు. కానీ ఆ మనిషిని ప్రభువుని చూడకుండా అడ్డం వస్తూ ఉంటారు. బైబిల్లో మనం అది చూస్తుంటాం. సంసోను దేవుని చూడాల్సిన మనిషి. సంసోను దేవుని వాక్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేనివాడు. అది గుర్తుపెట్టుకోకుండా తనకు తోచింది, తనకు నచ్చింది చేస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి, త్వరగా ఎక్కడికి వెళ్ళాలా? ముందేం చదివాం? 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. సంసోను ఆ ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అక్కడ విందు తర్వాత అక్కడ ఒక ఓటమి, అంటే బలమైన దానిలోండి తీయనిది వచ్చింది. బలమైన లేక చూడండి 14 వచ్చినాం కదా, 14 కాగా అతడు బలమైన దానిలోండి తీపి వచ్చును, తినుదానిలోండి తిండి వచ్చును అనేది అని చెప్పమన్నాడు. వాళ్ళు చెప్పలేకపోయారు. తన భార్య మీద ఒత్తిడి తీసుకురాక ఫిలిష్తీయులు తాను చెప్పవలసి వచ్చింది. సంసోను ఒక స్త్రీ విషయంలో మాత్రం ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. ప్రియులారా, మనం దేనికి ఓడిపోతుంటాం, ఎవరికి ఓడిపోతుంటాం? గెహాజీ నయమాను రథం మీద ఉన్న దాన్ని చూసి ఓడిపోయాడు. అలాగే ఎట్లయితే ఆకాను ఆ బంగారపు కమ్మిని చూసి ఓడిపోయాడు. బిలాము బాలాకు బహుమానాన్ని చూసి ఓడిపోయాడు. ఏశావు ఒక పూట కూటి కొరకు కదండి లొంగిపోయాడు. మన జీవితంలో సంసోను స్త్రీ దగ్గర ఇదే కాదు, తన బలం ఎక్కడుందో తన రహస్యం అంతా దెలీలా దగ్గర చెప్పేశాడు. ఆ స్త్రీల దగ్గర లొంగిపోయినా, వంగిపోయినా, ఓడిపోయినా సంసోను మనం చూస్తాం. ఎందుకో మనం ఓడిపోతుంటాం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నన్ను ఎవరైనా విసిగించేవాళ్ళు, నన్ను ఎవరైనా తిట్టేవాళ్ళు, నన్ను ఎవరైనా ఒక దెబ్బ కొట్టేవాళ్ళు, నన్ను శపించేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు ఎందుకుంటారు చెప్పండి? మీరు ఏమన్నా మీ ప్రశ్నకి జవాబు దొరికితే చెప్పండి. అరే ఏడదాకా వచ్చింది చూడది. నమ్మకమైన కేకే అమ్మా, నిల్ను నే స్తుతింతునో, నిల్ను నే స్తుతింతునో, నమ్మకమైన నా ప్రభు. దూషించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, నష్టపరిచేవాళ్ళు, విసిగించేవాళ్ళు, శోధించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు నాకు ఎందుకు ఉంటారు చెప్పండి? మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి, పర్లేదు. ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఎందుకు ఉంటారు అనేది. నన్ను చెప్పమంటారా? దేవుడు నా సహనాన్ని, నా ఓర్పును, నా విశ్వాసాన్ని, దేవుని మీద నాకున్న ఆ నమ్మకాన్ని పరీక్షగా దేవుడు వారిని పెడతారు. నువ్వేమనుకుంటావు? ఏ శనీశ్వరులాగా నాకు సంభవించిన, ఈడ నాకు పీడలాగా వచ్చును అమ్మా, లేకపోతే ఎవరైనా భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల. కొందరిని వదులుకుంటాం, కొందరిని వదులుకోలేము. తెలిసిన కొందరిని వదులుకోవటం కుదరదు. కానీ ఎందుకు అనేది దేవుడు మోషే ఇశ్రాయేలు
సముద్రానికి ఇటువైపు వెళ్తామని అడిగితే వద్దొద్దొద్దు ఆడే ఉండండి మీకెందుకు అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ బెత్తరపోయి ఏడుంటమేంది అని. ఫరో సైన్యం దుమ్ము లేపుకుంటూ వస్తుంది, 600 రథాలు గుర్రాలు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకో తెలుసునా, వీళ్ళుంటేనే ఫరో సైన్యం అంతా వస్తాయి. మిమ్మల్ని ఎరగా పెడతాను నడి సముద్రంలో, వాడు వస్తాడు మునిగిపోతాడు. నేను ఎందుకు మిమ్మల్ని ఇక్కడ ఉంచాను తెలిసినా, వాడు రావాలి. ఎవరు? ఫరో సైన్యం. మీరు లేకపోతే రాడు, నడి సముద్రంలో పడ్డావు. కాబట్టి మిమ్మల్ని అందుకే ఇక్కడ పెడుతున్నాను, మిమ్మల్ని ముంచడానికి కాదు. మన జీవితంలో కూడా కలిగే శ్రమ కానీ, లేక వ్యతిరేకత కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, అవన్నీ మనం గెలవటానికి, మనం జయించడానికి, దేవుడి నామానికి మహిమ రావటానికి, మనం ఓడిపోవటానికి కాదు. అందువలన కొందరు చూడండి సౌందర్యవంతంగా పుడతారు, ఎందుకని వాళ్ళు మనకు పద్దాకు ఎదురవుతుంటారు. కొందరు ధనవంతులు కనబడుతుంటారు, ఎందుకని? ఇవన్నీ లోకంలో జరిగేవన్నీ కూడా మీరు గమనించండి. మీరు ప్రభు వైపు చూడండి, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు. మనసులో దేవుని వైపు చూడండి. ఈ సౌందర్యమా మట్టిపోలవును, ఈ బంగారమా, ఈ ఐశ్వర్యమా, ఇదంతా మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోద్ది. నేను సదాకాలం దేవునితో ఉంటాను కదా అన్న మనసుతో నిండి ఉండాలి. శోధింపబడకూడదు. మనం శోధింపబడినను జయం పొందాలి కదా మనం. కానీ శోధనలకు లొంగిపోయిన సంవత్సరం, శోధనలో గుండా వెళ్ళి జయం పొందాల్సిన యేసేపు శోధనలో జయం పొంది గొప్పవాడయ్యాడు. శోధనలకు లొంగిపోతున్న సంసోను. ఈ కథ, ఈ పాఠం మన జీవితాల్లో మనం శోధనలకు లొంగిపోయి ఉన్నాం అంటే వినేవాళ్ళు ఎట్లుండారంటే, ప్రస్తుతం మనం అలాంటి పాపంలో ఎక్కడలేము, ప్రస్తుతం ఇలాంటి ఓటమిలో మనం ఎక్కడలేము, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడలేము. కానీ నేను ఒక మాట అడుగుతాను, నీ ఆత్మ చల్లారిపోయింది, నీకు దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క అనుభవం నీకు రావట్లేదు. దేవుని సన్నిధిలో పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఒక మాట అడుగుతాను, ఎవరినైనా తలుసుకొని, ఎవరినైనా అంటే కొడుకును, భర్తను, భార్యను, చుట్టాలని, వాళ్ళని, వీళ్ళని, ఎవరినైనా నీకు బాధ పెట్టేవాళ్ళని, హింసించే వాళ్ళని, ఇబ్బంది పెట్టేవాళ్ళని తలుసుకొని నువ్వు చాలాసార్లు ఏడ్చుంటావు. చాలాసార్లు కన్నీరు మున్నీరుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థించి ఉండవచ్చు. కానీ నీ గురించి నువ్వు ఎప్పుడన్నా తప్పిపోయానని, నేను చల్లారిపోయానని, దిగజారిపోయానని, నీ యందు నాకు ఆనందం లేదు, రక్షణ ఆనందం, సమ్మతి గల మనసు, పరిశుద్ధతో నిండిన మనసు, నిన్ను చూసే కన్నులు, నీతో నడిచే అనుభవాలు, నీ యందు ఆనందించే అనుభవాన్ని కోల్పోయిన ఎప్పుడైనా ఏడ్చావా, దుఃఖించావా? లేదు. ఎందుకని? ప్రతి మనిషి తన గురించి తాను ఏడవటం స్టార్ట్ చేయాలి. అంటే ఎవరో ఏదో చేస్తున్నారన్న భావంతో మనం ఏడుస్తుంటాం. తప్పు కాదు. నేనైనా నా కీడు చేసేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళని బట్టి నేను దేవుని దగ్గర మూలుగుతాను, ప్రార్థిస్తాను. అదేం తప్పు కాదు, బైబిల్ అంతా అదే చెప్తుంది కూడా. కానీ నువ్వెంత కిందకి వెళ్ళిపోతున్నావు ఆత్మీయ అనుభవం నుంచి, ఎంతగా చల్లారిపోతున్నావు అనే. క్రైస్తవులకున్న మనకున్న ప్రమాదం ఏంటంటే, మనకి పాపం అనేది కొన్ని పెట్టుకున్నాం. ఏంటది? వ్యభిచారం, దొంగతనం, నరహత్య, పొరుగువానిది తీసుకోవటం, కొన్ని పెట్టుకున్నాం. కానీ బైబిల్ చెప్తుంది ఏమిటంటే, అది లోకమంతటికి దానికి శిక్ష ఉంటుంది, చట్టాలు ఉండే దానికి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకడు తన పొరుగువాని భార్యను, ఒక స్త్రీని కనుక ఒకవేళ బలాత్కారం చేసినట్టే వాళ్ళని జైల్లో వేస్తారు. మోహపు చూపుతో చూసు ప్రతి వాడు దేవునికి విరోధంగా పాపము చేయించిన దానికి ఏం జైలు ఉంది? చట్టపరమైన నేరాలు, చట్టపరమైన చట్ట వ్యతిరేక విషయాల గురించి మనం ఇటు చెయ్యం. అది అసలు మనం వెళ్ళం. దేవుని కోర్టులో ఎన్నో విషయాలు మనం ఓడిపోతున్నాం, ఎన్నో విషయాలు మనం పడిపోయి జీవిస్తాం. సంసోను ఇక్కడ పడిపోయాడు. ఇదంతా చెప్పడానికి సమయం చాలదు. కానీ దేవుడు అక్కడికే
14వ అధ్యాయం పడిపోయాడు. 15వ అధ్యాయంలో పడిపోయాడు. చూడండి ఒక మాట, 15వ అధ్యాయం వచనం, లేకపోతే 16, మనం 16 చూద్దాం, అది సమయం చాలదు. మొదటి వచనం, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. చాలు ఇలా పడిపోతూ ఉన్నాడు. దేవుడు మాత్రం వదిలిపెట్టలే. గుర్తుపెట్టుకో, మనం పడిపోతున్నా దేవుడు వదిలిపెట్టట్లేదు. అందువలన పర్వాలేదు అనుకోవద్దు. నేను మీ ముందుకు ఒకటి తీసుకొస్తాను, నాకు చెప్పాలని బాగా. మనకు అనారోగ్యం వస్తే ఆలోచిస్తాం, మన ఆస్తి పోతే ఆలోచిస్తాం, మనకి జరగరాని ఘోరమైన నష్టం జరిగితే ఆలోచిస్తాం, మనకు గనక మన ఇల్లు కూలిపోయినా మనకి ఏదైనా జరిగితే ఆలోచిస్తాం. కానీ మనకు ప్రార్థన నడవట్లేదు, ఆలోచించం. మనకు వాక్యం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు, ఆలోచించం. దేవుని సన్నిధిని అనుభవించలేకపోతాం. ప్రార్థనలో కూర్చున్నా కూడా చీకటిగా పీడకల్లే వస్తున్నాయి, కానీ దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. మన మనసులో దేవుని సన్నిధి యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతాం. కానీ మన అనారోగ్యాన్ని, మన నష్టాన్ని, మన కష్టాన్ని, మనకు ఏదైనా జరిగితే వాటి గురించి మనకు అర్థమైనట్లుగా మన ఆత్మ ఎంతగా 4 రోజులుండి పోయాయి ఈ శరీర విషయంలో. వీటి విషయంలో మనకంత గ్రహింపు ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండదగిన వాటి విషయంలో మనకి స్పృహ లేకుండా ఉంటున్నాం అన్నమాట. ఆత్మతో పాటు శరీరానికి కూడా దెబ్బ తగిలినప్పుడే మన ఆత్మ ఏమైపోతుందో మనం గ్రహించగలుగుతున్నామా? దేవుడు మంచివాడు, అలా చేయకుండా. చూడండి, ఆత్మ అనారోగ్యమైంది అంటే వాక్యం తినలేకపోతున్నాం, వాక్యాన్ని ఇమిడించుకోలేకపోతున్నాం, వాక్యంలో జీవించలేకపోతున్నాం. అప్పుడు దేవుడు మనకు అన్నం తినడానికి వీలు లేకుండా చేసేస్తే మనం గ్రహించగలుగుతామా? మనం దేవుని విషయంలో ఎంతో కటికి పేదవాళ్ళంగా దేవుని విషయంలో ఔశ్వర్యం, దేవుని అంతస్తు, దేవుని యొక్క అనుభవంలో లేకుండా మనం జీవిస్తాం. అప్పుడు మనం కటికి పేదవాళ్ళంగా దేవుడు చేస్తే, అయ్యో దేవుని విషయంలో నేను ఎంత దిగజారిపోయానని గ్రహిస్తావా? అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. నష్టం చేసిన దాకా తెచ్చుకోబాకండి, కీడు జరిగిన దాకా తెచ్చుకోబాకండి, దెబ్బ తగిలిన దాకా తెచ్చుకోవద్దు, శత్రువుల చేతిలో పడిన దాకా తెచ్చుకోవద్దు. అది లాస్ట్ అన్నమాట. లాస్ట్ ఇక దేవుడు. సంసోను చూడండి, సరే ఒక అమ్మాయి పోయింది, ఇది 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో మళ్ళీ ఇంకొక అమ్మాయిని తగిలించుకున్నాడు. సరే ఈ అమ్మాయి పోయిందా? మళ్ళీ 16వ అధ్యాయంలో ఇంకెవరు చెప్పండి? దెలీలా. అయినా దేవుడు వదిలిపెట్టట్లేదు. మనం ఇది గ్రహించాలి. దేవుడు మనల్ని వదిలిపెట్టట్లేదని పర్వాలేదు అనుకోవద్దు. ఒకరోజు వదిలిపెట్టే టైం వస్తుంది. ఇక జీవితంలో ప్రమాదకరమైంది ఏంటంటే దేవుడికి దూరం అయిపోవటం, దేవుడు మనకు దూరం అవటం, చివరికి దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోవటం. ఇంతకంటే ఘోరమైన నష్టం, ఇంతకంటే ప్రమాదకరమైన, ఇంతకంటే అతి ఘోరమైనది మరొకటి లేదు. ఇక్కడ నీకు దూరం అయ్యాడని నీకు అర్థమైతే అక్కడ నీకు ప్లేస్ లేనట్టే పరలోకంలో. దేవుడు ఈ విషయంలో నువ్వు బాధపడాలి, కన్నీళ్లు కార్చాలి. అయ్యా నాకు గ్యాస్ ట్రబుల్ అరగట్లేదు, ప్రార్థన చేయండి. అనేక రోగాల గురించి, అనేక బాధల గురించి, సమస్యల గురించి, కుటుంబాల గురించి ఎన్నో విషయాలు మనం అడుగుతాం, ప్రార్థన చేయమని. కానీ నీ ఆత్మ ఏమైపోతుందో తెలుసు నీకు, నీ ఆత్మ ఎంతగా దిగజారిపోయిందో తెలుసు నీకు. అస్సలు ప్రభువు గురించిన స్పృహలేని జీవితాన్ని జీవిస్తాను. నేను ఒక మాట అడుగుతున్నాను, అయ్యా నేను పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాను, మళ్ళా సాయంకాలం ప్రార్థన చేస్తాను, 1-2 అధ్యాయాలు చదువుతాను, నేను దేవునితో లేనా అనే మాట. తలుపు తెరిసే దేవుడు, వెళ్ళాల్సింది నువ్వు. దేవుణ్ణి అడుగు, ఏమని? దేవా నేను చనిపోగానే పరలోకం వస్తానా? నా ఆత్మలో ఆ విశ్రాంతి ఉన్నదా? ఆ సమాధానం ఉన్నదా?
దేవా నీ అందలి సంతోషం ఉన్నదా, నాకు మరణం అంటే భయం లేకుండా ఉందా, ప్రభువా నువ్వు ఈరోజు వస్తున్నావంటే నేను సిద్ధంగా ఉండానా, అది దేవుడు నువ్వే అడగాల. అప్పుడు నీకు కనుక అసమాధానం, కలవరం, ఆందోళన, భయంగా ఉంటే సమ్మతి గల హృదయం నాకు దయచే, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. నీవు అడుగు. దావీదు బెత్షెబతో పాపం చేసినందువలన దేవుని సన్నిధి అతనికి దూరం అయింది. నేనేం పాపం చేశాను అనే మాట. అసలు నువ్వు దెబ్బ తగులుతుందే అక్కడ. ఒక దొంగోడు మారు మనసు పొంది ప్రభువును స్తుతిస్తున్నాడంట. అది ఒక టౌన్లో అన్నమాట, పెద్ద సిటీలో. ఒక జడ్జి మారు మనసు పొంది పక్కన కూర్చున్నాడు. అనుకోకుండా దొంగోడు, ఈయన జడ్జి అని తెలియక దొంగోడు వచ్చి అక్కడ కూర్చొని ప్రభువును స్తుతిస్తున్నాడు. దేవా నేను దొంగోడిని, నరహంతకుడను, వ్యభిచారిని, పాపిని, దుర్మార్గుడను, పరిశుద్ధుల్లో కూర్చోడానికి నాకు అర్హత లేదు. నీవు నన్ను రక్షించావు దేవా, నీ నీతినిచ్చాను ప్రాణం. అదంతా అయిన తర్వాత జడ్జి గారు సేవకుడి దగ్గరికి వచ్చి అన్నాడంట, ఏమండి ఈరోజు నాకు ఆశ్చర్యమైన, నేను జడ్జినని వాడికి తెలియదు, కానీ తాను ఎలా నీతిమంతుడయ్యాడో తను ప్రభువును స్తుతిస్తున్నాడు. కానీ ఎందుకో నా మనసు, నా ఆత్మ అతని వంటి ఆరోగ్యవంతంగా లేదు నా ఆత్మ. ఎందుకంటే నేను దొంగను కాదు, నేను దోచుకునేవాడని కాదు, నేను వ్యభిచారిని కాదు. నేను అందరికీ నువ్వు తప్పు చేసావు నీకు 5 నెలలు, నువ్వు తప్పు చేసావు నీకు సంవత్సరం, నువ్వు ప్లాన్ చేసావు నీకు యావజ్జీవ అదే విధించే మనసుతో నా మనసు ఉంటుంది. నేను నేరస్తుడిని, నేను అపరాధిని, నేను దోషినన్న మనసు నా మైండ్లో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నా మనసు ఎప్పుడు తీర్పు తీర్చడంలో నిమగ్నమై ఉంటుంది. అందువలన అతడు ఆరాధించినంత యథార్థంగా నేను ఆరాధించలేకపోయాను. ఈరోజు నేను అది గమనించాను అన్నాడంట. కాబట్టి బెత్షెబతో అతడు పాపం చేసినందువల్ల దేవునికి దూరం అయ్యాడని నువ్వు అనుకున్న ప్రమాదంలో ఉండవు. ఇక్కడ నీవు దేవునికి దగ్గర కాలేకపోతున్నావు. దేవునిగా నువ్వు దేవునికి ఎంత దూరం అయిపోతున్నావో గ్రహించలేని స్థితిలో ఉండవు. ఒకవేళ ఎవడైనా మన సంఘంలో వ్యభిచారం చేసి, దొంగతనం చేసి పట్టుబడి, లేకపోతే ఎవరైనా అపరాధం చేసి పట్టుబడి తలదించుకొని సిగ్గుతో ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవునితో సహవాసం చేసి అంగీకరింపబడి పరలోకం వెళ్ళొచ్చు, 100% వెళ్తాడు. నేనే తప్పు చేయలేదనుకుని భ్రమపడి నువ్వు నరకానికి వెళ్తావు. అక్కడికి వెళ్ళినాక ఏది మన సంఘంలో పలానా తప్పుడు పని చేసిన వ్యక్తి ఏడి, పలానా తప్పుడు పని చేసిన వ్యక్తి ఏదంటే కనపడరు నరకంలో, వాళ్ళు పరలోకంలో కనపడతారు. నువ్వు ఆలోచించు, ఇక్కడ నువ్వు డేంజర్లో ఉండవు, ఈ విషయాన్ని నువ్వు గ్రహించట్లేదు. కాబట్టి స్వనీతిని మనం స్థాపించుకోవద్దు. దేవునికి ఎందుకు దేవుడిని అడుగు, దేవా నేనేం పాపం చేశాను, అమ్మా వినండి, నేనేం పాపం చేశాను, ఎందుకు నువ్వు నాకు అర్థం కావట్లేదు, నేను ప్రార్థన చేస్తుంటే ఒక చీకటిగా ఉంది, నీ యందు నేను సంతోషించలేకపోతున్నాను, నీ యందు నేను నిరీక్షణగా లేను, నేను చనిపోతే పరలోకం వస్తాననే ఆ ధైర్యం నాకు లేదు, ఎందుకు అని దేవుడిని అడుగు. కాబట్టి సంసోను తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు వదిలిపెట్టలేదు. నిన్ను వదిలిపెట్టలేదని భ్రమపడబాకు. ఒకరోజు వదిలిపెట్టే టైం వస్తుంది, కంటిన్యూ చేస్తూ ఉంటే. మళ్ళా చెప్తున్నాను, నీవు ఇతరుల గురించి వాళ్ళ తప్పుల గురించి నీకు అర్థమైనంతగా నీ గురించి నీకు అర్థం కాదు. అందుకే ఎక్కువ సమయం ప్రార్థనలు కూర్చోవాలి. ఎందుకే బైబిల్ చదవాలి. మన జీవితం మనకు అర్థమవుతుంది అన్నమాట. మన బ్రతుకు మనకు అర్థమవుతుంది. ఇది వాస్తవం. మన జీవితం మనకి బాగా తేటగా అర్థమవుతుంది. పొట్టి జక్కయ్య ప్రభువుని నమ్ముకున్న తర్వాత 5 కోట్లు ఆస్తి ఉంది. తను అలాగే జీవిస్తున్నాడు. 10 కోట్లు అయింది. దేవుడు ఆయనతో ఉన్నాడా? దేవుడు ఆయన దీవించాడా? కాదు. ఎప్పుడైతే నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 అంతలు ఇచ్చేస్తాను, దేవా నా ఆస్తి కంటే నువ్వే నా సర్వస్వం అని చెప్పేసి కొంత పేదలకు ఇచ్చేస్తానని చెప్పేసి ఒక సేవకుడు చెప్తాడు. మా నక్లీ సిటీ అంటాడంట తన భార్య దగ్గరికి. వామ్మో ఏంది, ఆ వడ్రానం కూడా ఇచ్చేసి, ఆ తాడు కూడా ఇచ్చేసి,
ఏదో 2 ఉంగరాలు 3 ఉంగరాలు మిగిలిన నేను ఏదో బలహీనంగా చెప్తున్నానా? ప్రకాశం లాంటివాడైతే అసలు ఆమెకు ఏమీ లేవని చెప్తాడేమో. అయితే ఎందుకను మనకి యేసు ప్రభు వచ్చాడు, మనకు చాలు, ఆయన చాలు మనకి, ఆ ప్రభు చాలా సరిచ్చేయండి. ఈ ఉంచుకుంటే ఉండడంట యేసు ప్రభు, ఉండడు. ఇవి అక్రమంగా తీసుకొచ్చి ఇచ్చేసాడనమాట. దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోవడానికి బాహ్యమైనవి కొన్ని ఉంటాయి, అంతరంగమైనవి కొన్ని ఉంటాయి. వింటున్నారా? దేవునికి మనం దూరం అవటానికి 2 కారణాలు. ఒకటి చెప్పండి, బాహ్యమైనది, రెండవది అంతరంగమైనది. అందుకనే 51 కీర్తన, దేవా ఆంతర్యములో నీవు సత్యమును కోరుతున్నావు, ఆంతర్యములో నీవు సత్యమును కోరుతున్నావు. చాలా ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం చెప్పడానికి రండి పాస్టర్ గారు అన్న మీటింగ్కి. 2 సేవకులు పాటలు ఎక్కువ పాడారు. నేనేం వాక్యానికి బాగా ప్రిపేర్ అయి ఉన్నాను. ఆ పిలిచిన సేవకుడు వచ్చన్నాడు, టైం దాటిపోయింది, ఆయన ఒక్కడే చెప్తాడు, మీరు ఆగండి. అప్పుడు ఎలా ఉంటాను నేను చెప్పండి? అదే అంతరంగంలో అన్నమాట. అంతరంగంలో అంటే దేవా, ఈరోజు నేను కూర్చొని వాక్యం వినడానికి నువ్వు నియమించావని, పరలోకంలో ఈ నిర్ణయం జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. నా హృదయమును విశాలపరచము ప్రార్థన. అంతరంగంలో కోపం, అంతరంగంలో ఇది అంతరంగంలో జరిగే చాలా విషయాలు ఉంటాయి. వ్యక్తులు చూడటం కానీ, వారికి ఉన్నవి చూడటం కానీ, ఎన్నో విషయాలు ఉంటాయి అంతరంగ సంబంధమైనవి. బాహ్య సంబంధమైనవి అందరికి కనబడేవి. 2 కారణాలతో దేవుడు దూరం అవుతాడు. ఈయన అంతరంగంలో దేవునికి దూరం అవుతున్నాడు, బాహ్యంగా కూడా దూరం అయిపోతున్నాడు దేవునికి. చివరికి జరిగింది ఏంటి? ఇప్పుడు లాస్ట్కి వస్తున్నాను. 16వ అధ్యాయం 20వ వచనం. 16:20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు దేవుడు తనను ఎడబాసినని తెలియలేదు. ఖాజలో కొంతమంది పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు నీకు అప్పుడు అర్థమైద్ది, నీ యొక్క హృదయం అనే దివిటీలో నూనె లేదని, బుద్ధి లేని కన్యకవని, అశ్రద్ధగా ఉండవని, నిర్లక్ష్యంగా ఉండవు. దేవుని వాక్యం, దేవుణ్ణి, ఆయన సన్నిధిని నువ్వు పట్టించుకోలేదు, నువ్వు లక్ష్యం చేయలేదు. అప్పుడు నీకు అర్థమవుతుంది. కానీ నిజమైన బుర్ర ఉండేవాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, నిజమైన ఆలోచన పరులు, దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇప్పుడే ఆ నూనె ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు కొనబోయేను గబగబా వెళ్ళారంట. బుద్ధిగల కన్యకలను అడిగారు కదా, ఏమని? నూనె లేదు, మీ నూనె అంటే మీకు మాకు చాలదు, మేము వెళ్ళిపోయారు. ఇది ఖచ్చితంగా జరుగుద్ది, ఇది వాస్తవం. చాలామంది ఇక్కడ ఉండిపోతారు. ఎందుకు అంటే దేవునితో వాళ్ళకు సరైన సంబంధం లేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు భక్తి ఒక్కటే కాదు, దేవునితో సంబంధం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. ఇది సత్యం. దేవునితో సంబంధం అనే మాట, ఆ దేవునితో ఉన్న సంబంధం అనేది నేను సరైన దేవుని మార్గంలో నేను నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. దేవునితో సంబంధం అనే మాట. తెనాల్లో ఒక సేవకుడు తన కొడుక్కి తానే తండ్రిగా సంతకం పెట్టాడంట. వాళ్ళ ఇంట్లో పని మనిషి కొడుక్కి అదే స్కూల్లో తానే తండ్రిగా సంతకం పెట్టాడంట. ఎందుకని? ఆ కొడుకు ఇతరకు పుట్టినవాడు అన్నమాట. కానీ వాడు దేవునితో సంబంధం ఉన్నదా అనే మాట అంటే ఉండట్టుగానే బోధిస్తున్నాడు. సంఘం బ్రహ్మాండంగా నడుస్తుంది, జనం కిటకిటలాడుతూ వస్తున్నారు. నన్ను ఒక సేవకుడు అడిగాడు,
అలా ఎందుకు వెళ్తారండి ఆ సంఘానికంటే? నేనన్న మాట ఏంటంటే, ఆ వెళ్ళే వాళ్ళందరూ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు కాదు, పాపాన్ని కప్పుకునేవాళ్ళు. వాడు కప్పుకుంటున్నాడు, వాళ్ళు కూడా కప్పుకుంటున్నారు. కొన్ని సంఘాల్లో పాపమును గుర్చిన ప్రస్తావన లేకుండా కథలు చెప్పి భావోద్రేకానికి గురి చేసి, అమ్మా చింతిస్తున్నావా? అసలు ఆ మాటలు ఏంటంటే నాకు అనిపిస్తుంది, దిగులు పడుతున్నావా, ఏడుస్తున్నావా, కన్నీళ్లు కారుస్తున్నావా? ఇక చెప్పండి, కట్ట తీసుకెళ్తుంటే ఈ కాడవాళ్ళు ఇలా బలబల వస్తుంటే ఆ కెమెరా ఆ ముఖం వెంక చూపిస్తూ ఉంటాడన్నమాట. కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి. పాపం లోకంలో లేదు, పాపం ఎదుటోళ్ళలో లేదు, మన మనస్సులోనే ఉంది. పాపం అనేది ఇక్కడే ఉంది. నేను ఒక మాట అడుగుతాను, మన కళ్ళు చెడ్డయ్యా, మన హృదయం చెడ్డదా? ఒకటి చెప్పండి, మొత్తం అర్థమైంది. కళ్ళు చెడ్డయా, హృదయం చెడ్డదా? వివేకవంతులుగా చెప్పండి, పర్లేదు. అది హృదయం చెడ్డదే, కళ్ళు చెడ్డయి కాదు, మన చెవులు చెడ్డయి కాదు, మన హృదయం చెడ్డదే. మన నోరు చెడ్డది కాదు, మన హృదయం చెడ్డదే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నువ్వు ఎవరి గురించి ఏడవబాకు, నీ గురించి నువ్వే ఏడువు. నీ గురించి, నీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు కదండి. యెరూషలేము కుమార్తెలారా, నన్ను చూసి ఏడవద్దు, మీరు మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. మీరు ఏ గతి మీకు ఏ స్థితి, ఎటువంటి గతి రాబోతుందో అన్నాడు. దేవుడు సంసోన్ను ఎడబాసెను అనే మాట, సంసోన్ను ఎడబాసెను అనే మాట, సంసోన్ను ఎడబాసి. ఎందుకు ఎడబాసెను అనే మాట? కలుసుకుందాము అనే ఆశతో ఉన్నాడు, కలుసుకుందాం అనే ఆశ, కలుసుకుందాం అనే ఆశతో ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు చాలా చాలా ప్రేమ. సేవకుడు చెప్పాడు, పిల్లాడిని బయటికి నెట్టేసి తలుపేసిన తల్లి, తండ్రి వాడు ఏం చేస్తున్నాడని కిటికీలో కూడా చూస్తూ ఉంటాడంట. వీడు మాత్రం ముఖం అటే తిప్పుకొని, హే నన్ను కాదన్నారని చెప్పేసి అటే కూర్చున్నాడు. కానీ మనసంతా వాడి మీదే ఉంటుందన్నమాట. దేవుడికి కూడా మనసంతా మన మీదే ఉంది. దేవుడు కోపం వస్తుంది, బాధేస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు, మనసంతా మన మీదే ఉంటుంది మళ్ళా. ఎందుకంటే మనల్ని చేర్చుకోవాలని, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనకు పరలోకం ఇవ్వాలని, మన దగ్గర చేర్చుకోవాలని దేవుడు కొన్ని విషయాలు మనకు దూరం అయినట్టు కనపడుతుంటాడు. సంవత్సరానికైతే దూరం అయిన మాట వాస్తవమే. కానీ ఒక మాట నేను లాస్ట్కి అది ముగించాలా. 22వ వచనం, అతడు బందీగృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఇది మన ముగింపు అవ్వాలా. తిరిగి తన తల వెంట్రుకలు మొలుచుట ప్రారంభమైనాయి. 16వ అధ్యాయం వచనం 28వ వచనం 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నన్ను జ్ఞాపకము చేసుకునుము, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఎండిపోయిన ఎముకలు బతకగలవా? యెహెజ్కేలు అంటే ఇది నీకే తెలుస్తుంది. ప్రవచించన్నాడు, మళ్ళీ ప్రవచించన్నాడు, 2 సార్లు ప్రవచించు. ఎముకలు చల్లా చెదరైపోయిన ఎముకలు, ఎవరు ఎముకలు వచ్చి వాళ్ళకి కలుసుకున్నాయి. తర్వాత మాంసం, నరాలు, తర్వాత 2వ ప్రవచనానికి ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఇశ్రాయేలులారా, ఆత్మ సంబంధమైన విషయాలు మీరు ఎండిపోయారు. ఆశ లేదు, నిరీక్షణ లేదు, దేవునితో సంబంధం లేదు, సహవాసం లేదు, ఎండిపోయారు. ప్రవచనం అనగా దేవుని వాక్యము ఒక శవంలోకి వెళ్ళినప్పుడు అది బ్రతికినట్టుగా దేవుని మాట, నువ్వు వ్యక్తిగతంగా చదువుకుంటున్నా, ప్రార్థనలు గడుపుతున్నా, దేవుని మాట. అసలు భక్తికి ఉన్న రహస్యం ఏమిటంటే, భక్సింగ్ గారిని
ఇంగ్లాండ్ నుంచి ఒక అతను వచ్చి, దైవజనుడా, నీలో ఉన్న విశేషత ఏమిటి? ప్రపంచమంతా నీ గురించి చెప్పుకుంటుంది అని అడిగాడు. చెప్పమంటావా అన్నాడంట. చెప్పు. ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు, కానీ మన ఇద్దరం బయటికి వెళ్దాం పద అన్నాడంట. బయటికి ఏమీ లేదు. నేను బైబిల్ చదివినా, ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని స్వరం విన్నా, నేను ఆ తర్వాత చేద్దామని కానీ, ఇది కుదరదని కానీ, ఇది అవ్వదని కానీ అసలు అన్నాం. ఆ తర్వాత చేస్తాను అని కానీ, ఇది కుదరదని కానీ, ఇది అవ్వదని కానీ అన్నాం. నేను నేర్చుకుంది ఏంటంటే, దేవుడు ఏది చెబితే అది ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉంటా. అదే నా భక్తి రహస్యం అన్నాడంట. అర్థమవుతుందా మీకు? ఏదైనా సరే. ఆ మాట విన్నప్పుడు నాకు భయం వేసింది, కలం నీళ్ళు వచ్చినాయి. అయ్యో నా దేవా అన్నమాట. భక్తికొండ రహస్యం ఏంటి? మనకు కొన్ని ఇష్టంగా ఉంటాయి, కొన్ని ఏమో కష్టంగా ఉంటాయి. కొన్ని ఇష్టంగా ఉంటాయి చెప్పండి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఇష్టంగా ఉంటాయి అంటే ఏంది? ఇష్టంగా ఉండే ఏంటి? దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు ఈ నాయనా అనేది ఇష్టం. దేవుడు కొన్ని నీ దగ్గర నుండి తీసేయమన్నప్పుడు కదండి. అందులో ఒక విషయం చెప్తాను. అబ్రహామా, రెండండి అబ్రహాంకి బాగా జరిగినాయి. ఇస్మాయిల్ను పంపివేయము. అక్కడ ఏమని రాయబడింది చెప్పండి? ఇస్మాయిల్ని బట్టి అబ్రహాము దుఃఖపడ్డాడు, కానీ దేవుని మాటకి ఏం చేశాడు? విధేయత చూపించాడు. రెండవది ఇస్సాకును గురించి కదండి. బలిగా అర్పించమన్నప్పుడు అతడు వెళ్ళి దేవునికి విధేయత చూపించను. బైబిల్ అంతట్లో కూడా భక్తికి ఉన్న గంభీరమైన రహస్యం ఏమిటి, గొప్పతనం ఏమిటంటే, కొవ్వును బట్టి కానీ, బలులను బట్టి కానీ, అర్పణలను బట్టి కానీ, దోపాలను బట్టి కానీ, కార్యక్రమాలను బట్టి కానీ, దేన్ని బట్టి దేవుడు సంతోషించడం. ఒకడు దేవుని మాట వినుట వలన. బైబిల్ అంతట్లో కేంద్రీకృతమైన ఒకే ఒక్క దేవుని వాక్యం. అందులో ప్రధానమైనది గొప్పది 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో. సమూయేలు సౌలుతో మాట్లాడాను. సౌలా, బలు అర్పించడం కంటే, నైవేద్యములు అర్పించడం కంటే, ఇంకా ఇవన్నీ చేయటం కంటే దేవుని మాట వినుట. భక్సింగ్ గారు అంత గొప్ప భక్తుడు అవడానికి కారణం, చాలామంది గొప్ప భక్తులు అవడానికి కారణం, వారు దేవుని మాట వింటారంతే. అది దేవుని మాట వినుట అనేది. కాబట్టి సంసోను దేవుని మాట వినలేకపోయాడు, కానీ చివరికి ప్రార్థన చేశాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం. నీవు చేయాల్సిన ప్రార్థన, నేను చేయాల్సిన ప్రార్థన, ఇది వాస్తవం. మనం దేవుని దగ్గర కూర్చోవాలి. దేవా, నాకు పెళ్ళైన తర్వాత నేను ఆత్మీయంగా సల్లారిపోయాను. దేవా, నాకు పిల్లలు పుట్టినాక నేను నీకు దూరం అయిపోయాను. ఎందుకని? పెళ్ళి అవ్వటం పాపం కాదు, పిల్లలు పుట్టడం పాపం కాదు. నేను కష్టాల్లో ఉండగా నీతో నడిచాను, కానీ ఇప్పుడు నేను నడవట్లేదు. ఏ విషయం ఏదైనా సరే ఎట్లా మీరు చెప్తూ ఉంటే, ఏ పరిస్థితులు అయినా సరే, ఎందుకో నేను సల్లారిపోయాను, దిగజారిపోయాను, నేను ఎండిపోతున్నాను ఆత్మీయంగా. కారణం ఏంటి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలా, దేవుని దగ్గర కన్నీళ్ళు విడవాలి. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తాడు అనుకోండి, అక్కడ ఒక నర్సు ఉంటుంది. ఆ నర్సు వచ్చి పొద్దాక కొండాటకం ఆడుతూ ఉంటుంది, కానీ దేవుని భయం ఉంది కుర్రాళ్ళలో, కానీ మనసంతా అలాగ వెళ్ళిపోతూ ఉంది. పాపం చేయలేదు, కానీ అంతరంగంలో మాత్రం ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రార్థన నడవట్లేదు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. ఓ దేవా, ఏమైంది? కొన్ని పరిస్థితులు, కొన్ని ప్లేసులు, కొంతమంది వ్యక్తులు మనల్ని దూరం చేసే పరిస్థితులు ఉంటాయి. ఔశ్వర్యం కావచ్చును, ఏదైనా కావచ్చును, పరిస్థితులు కావచ్చును, పిల్లలు కావచ్చును. ప్రార్థనలు ఎందుకు గడపలేకపోతున్నావు? పిల్లలు ప్రార్థనలు ఎందుకు గడపలేకపోతున్నావు? ఒక ఆయన అన్నాడు,
పెళ్ళి కాకముందు నేను ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు విమానం వెళ్ళినట్టుగా ఉండేది నాకు ప్రార్థనలని. ఇప్పుడు ఏమైందన్న, డొల్లుకుంటే వెళ్తున్నట్టు ఉంది అన్నాడు. ఇప్పుడు నేను డొల్లుతున్నట్టు ఉంటుందంట, ఆయన విమానం వెళ్ళినట్టుండేదంట ప్రార్థనలో. పెళ్ళిళ్ళు, పిల్లలు, ఔశ్వర్యాలు, అంతస్తులు, ఈ లోకంలో మనల్ని గౌరవించటం, స్థానం ఇవ్వటం, ఈ లోకంలో మనకి ఒక పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా ఏది దేవునికి దూరం కాకూడదు. మనం ఏ పరిస్థితులు దూరం కాకూడదు. మీ అందరికంటే ఎక్కువగా దూరం అయ్యే అవకాశాలు నాకే ఎక్కువ ఉంటాయి, అలాగే నాకంటే ఇంకొకరికి ఎక్కువగా ఉంటాయి. మీ అందరికంటే ఎక్కువగా చెప్పండి దేవునికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకడు అక్షయ్ చెప్పండి గోపి స్థలాన్ని అమ్మేశాడు 10 లక్షలకి. నా దగ్గరికి 10,000 తీసుకొచ్చాడు, దశమ భాగం. అర్థమైందా? సింపుల్ అనమాట పాపంలో పడిపోవటం అంటే మాట. పాపం చేసింది అతని పాపంలో నేను పాలివాడిని అవుతా అనే మాట. శోధన అనే 10 లక్షలు. అక్షయ్ వాడు ఏడుస్తున్నాడు, వాడి స్థలాన్ని నువ్వు అమ్ముకున్నావు, నీ అందులో రూపాయి లేదు, నీది నేను తీసుకోలేను నాయన, నా వల్ల కాదు అనేది. ఇలాంటివి ఎన్నో నా జీవితంలో శోధనలు, ఎన్నెన్నో శోధనలు. మీ అందరికంటే ఎక్కువగా శోధింపబడేది నా జీవితం. చాలామంది ఉన్నారు అలాగన, ఎంతోమంది శోధింపబడుతుంటారు. కానీ దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిని లేని జీవితం, దేవుని సహవాసం లేని జీవితం వ్యర్థం. దేవుని సన్నిధిని అనుభవించలేని జీవితం. లాస్ట్కి ఒక మాట చెప్తున్నాను. ఒక అమ్మాయి అంట, ఒక అబ్బాయి అంట, ఆ అమ్మాయి అంతస్తు ఆస్తులను చూసి అస్సలు ఏం బాగాపోయినా, ఆ కుర్రోడు అస్సలు ఏం బాగాపోయినా, నేను ఈ ఆస్తి కోసం కాపురం చేస్తాను అన్నట్టుగా కొంతమంది అంట, యేసు ప్రభువుతో నాకు సంబంధం సరిగ్గా లేకపోయినా, ఆయన ముఖం చూడాలని ఆశ నాకు లేకపోయినా, ఆయనతో సహవాసం చేయాలని నాకు లేకపోయినా, ఆయనతో నడవాలనే ఆశ నాకు లేకపోయినా, ఆయనతో మాట్లాడుకోవాలనే ఆశ కోరిక నాకు లేకపోయినా, నాకు పరలోకం దక్కితే చాలు అన్నదానికి ఇది సరైన నిదర్శనం అంట. ఏంటది చెప్పండి? వాడు ఎట్టుండా పర్వాలేదు, నేను ఎందుకు కాపురం చేస్తాను? ఆస్తి కోసం. పరలోకం వెళ్తే చాలు అన్నట్టుగా యేసు ప్రభు అంటే ఇష్టం లేకపోయినా పరలోకం వెళ్తే చాలు, నేను నరకాన్ని తప్పించుకొని అన్నట్టుగా యేసు ప్రభుతో మనం ఆలోచన కలిగి ఉండాం. నీకు ప్రభువుని చూడాలని, ప్రభు స్వర వినాలని, ప్రభుతో నడవాలని, ప్రభుతో జీవించాలని ఆశ, కోరిక. సంసోను దేవుని కంటే స్త్రీనే ఎక్కువ ప్రేమించాడు. సంసోను దేవుని కంటే స్త్రీలను చూడటానికి, స్త్రీల దగ్గరికి వెళ్ళటానికి, స్త్రీ మాటకే సంసోను ఆసక్తి చూపించాడు. మనం దేవుని కంటే ఎవరిని చెప్పండి, దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? దేవుడు లేని జీవితం నాకొద్దు, ప్రభువా నీవు నాకు కావాలి, ప్రభువా నీవు నాకు కావాలి. ఆకాశం ముందు నీవు నాకుండగా లోకములో ఏదియు నాకు అక్కర్లే, నీవు నాకు చాలు, నీవు నాకు చాలు. మళ్ళీ మీరు పునరుద్ధరించబడాలని, మళ్ళా మీరు రేపబడాలని, మళ్ళా మీరు దేవునికి దగ్గర అవ్వాలని మళ్ళీ అడుగుతున్నాను. ఏ కారణం, ఎందుకు? పాపం ఒక్కటే దేవునికి నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి నేను పాపం చేయలేదు అనుకోవద్దు, నువ్వు చేస్తున్న నిర్లక్ష్యం అనే మాట, దేవుని పట్ల చూపించే నిర్లక్ష్యం అనే మాట. ఎంత నిర్లక్ష్యం, ఎంత అశ్రద్ధ. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తానమ్మా, అర్థమైందా? మీరు ఓడవటం, పరుపు మీద బెడ్షీట్లు సరి చేసుకోవటం, దిండ్లు సరి చేసుకోవటం, అవన్నీ చేస్తుంటాను. నేను ఎంతసేపు ఉంటాను? ఉండలేను కదా. మరి అట్లా ఇంకా వచ్చాను అనుకోండి, మీరు గమిడి దగ్గరికి వచ్చారనుకోండి, అన్న వందనాలు, అన్న వందనాలమ్మా, ఏందన్నా పని మీద వచ్చానమ్మా,
చెప్పన్నా అని అనుకోండి, ఏం చేస్తాను? మెల్లిగా వచ్చేలేమ్మా, ఇక్కడ చేయమంటావు ప్రార్థన, చెయ్యన్నా, చాలు, వెళ్ళిపోతాం కదండి. అట్లా ఒక సోదరి అలా ఆయన అంటున్నాడు, మాయ్ పాస్టర్ గారు వచ్చే డ్రింక్ తెమ్మంట, డ్రింక్ మానేసే అంట కరోనా వచ్చిన కానిచ్చాను. నేను చెప్పానా? అమ్మా స్వీట్ ఉందమ్మా, మొన్న ఎవరు వచ్చారంటే అంటుంది, స్వీట్ ఇచ్చాను అన్న, స్వీట్ కూడా తింటలా ఈ మధ్య వాళ్ళే అన్న మటన్ తింటలా, చికెన్ తింటలా. నేను చెప్పాను తింటలేదని. ఎంతసేపటికి వదిలించుకుందామనే ఆలోచన, ఎంతసేపటికి పంపించేద్దామనే ఆలోచన. ఎందుకని దేవుని విషయంలో నువ్వు పాపం చేయకపోవచ్చును, నువ్వు దేవునికి విరోధంగా నడవకపోవచ్చును, కానీ దేవుని విషయంలో నీకు అశ్రద్ధ, లెక్కలేనితనం. వాక్యం బైబిల్ ఆడబెట్టి ఎన్ని రోజులు అవుతుందో, ప్రార్థన చేయటం సరిగ్గా నడవకపోయినా గట్ట కాలం గడిపేస్తున్నాం. దేవుని పట్ల ఆకలి లేదు, దాహం లేదు, దేవుని సన్నిధి పట్ల కోరిక లేదు, దేవుడంటే నీకు పెద్ద గౌరవం లేదు, దేవుడంటే నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. దేవుడు చూసి 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 వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆయన మెల్లిగా సర్దుకుంటున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వేమో భ్రమలో ఉండవు, నేనేమి విచారం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, నేనేమి పాపం చేయలేదు, వాళ్ళేంది అట చేస్తున్నారు, వీళ్ళేంది అట, సిగ్గుండొద్దు ముఖానికి, ఏం పనులు అని అందరినీ గుర్తుపెట్టుకుంటున్నావు, అందరినీ మనసులో పెట్టుకుని ఏం బతుకులు అంటున్నావు. కానీ దేవుడేమో నీకు దూరం అయిపోతున్నావు. వాడేమో ఆ దొంగోడు ఏడ్చినట్టు ఏడుతున్నాడు, తప్పు చేసినాడు. దేవా నా దగ్గరికి రా దేవా, నేను పాపం చేశాను. నువ్వేమన్నా నేనేం చేశాను దేవుడా, ఏంది వెళ్తున్నావు అంటున్నావు. దేవుడు వెళ్ళిపో, నేనేం చేసి వెళ్తున్నావు అంటున్నావు అనమాట. ఆ పరిస్థితుల్లో చుట్టాలు కనుక ఏంది వెళ్తున్నావు అంటే, వెళ్తున్నాలేమ్మా అంటే, వెళ్తావా అన్నట్టుంది. అట్లా దేవుని పట్ల ఆసక్తి లేని వారంగా ఉన్నాం, అందువలన దెబ్బతినిపోతున్నాం. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని నేను చాలా సమయం చెప్పాను, రెండు విభజించి చెప్పాను. ఎక్కువగా దేవుని చేత అంటే ఎత్తబడకుండా విడవబడే వాళ్ళు ఎక్కువ శాతం పాపం చేసిన వాళ్ళకంటే కూడా పాపం చేసిన వాళ్ళకంటే దేవుని పట్ల అశ్రద్ధ, లెక్కలేనితనం, నిర్లక్ష్యం, దేవుని పట్ల గౌరవం, ఆ ఆసక్తి, ఆ కోరిక లేని వాళ్ళు ఎక్కువ మంది విడిచిపెట్టబడతారన్నమాట. ఎక్కువ మంది విడిచిపెట్టబడతారు. ఈ కారణం చేత ఎక్కువ మంది విడిచిపెట్టబడతారు. అందువలన సంసోను దేవుడు ఎడబాసిన, చివరికి సంసోను దేవుడు కలుసుకున్నాడు. చివరికి దేవుడు సంసోను నిన్ను కూడా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని నువ్వు వెతకాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. దేవా అయ్యా ఎక్కడున్నా నాయన, రా నాయన, దూరం అయ్యా నాయన, రా నాయన అనగానే రాడు. ఎందుకంటే అసలు ఆయన మంచితనం ఏందో, ఆయన ప్రేమ ఏందో, ఆయన గొప్పతనం ఏందో, ఆయన ఇదేందో నీకు అర్థం కావాలని దేవుడు కొంత లేట్ చేస్తాడనమాట. అన్నా నేను 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, దేవుడు ఎక్కడ కూడా నాకు అర్థం కావట్లేదంటే ఎందుకో తెలిసినా సింపుల్గా పంపిస్తావు, సింపుల్గా చేర్చుకుంటావు అనమాట. అంత లెక్కలేనితనం అనమాట. అందుకని దేవుడు అంటే నీకు సరిగ్గా అర్థం కావాలని దేవుడు కొంత లేట్ చేస్తూ ఉంటాడు. కానీ తలుపులేసి పిల్లవాడిని బయటికి నెట్టినాక వాడు ఏం చేస్తాడో తొంగి చూస్తున్నట్టుగా మాత్రం చూసుకుంటూ ఉంటాడు. దేవుడు మన మీద ఎంతో ప్రేమ ఉంది, దేవుడికి మనం అంటే చాలా ఇష్టం, దేవుడికి చాలా ప్రేమ ఉంది. ఇప్పుడైనా నువ్వు మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.